ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది విశిష్టతలేంటి? ఉగాది పచ్చడికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి. అయితే ఈ ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఉగాది పచ్చడికి ఎందుకంత ప్రాధాన్యత పెరిగిందనేది ఆసక్తికరంగానే ఎప్పటికీ ఉంటుంది. దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. హిందూ మతంలో ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఉగాది వచ్చేసి మార్చి 19న అయితే ఉంది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు సాంప్రదాయాలతో అయితే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే ఉన్నాయి. ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచి జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలామంది నమ్ముతారు. ఈ రాజవంశం 230 BC నుంచి 227 AD వరకు ఉంది. వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాల్లో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు అయితే ఉన్నాయి. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలో జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజైతే ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయల మధ్య సంయుతం. యుగం అంటే ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులైతే చెప్తున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాస శుక్లపక్షం శుద్ధ పాండ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులైతే చెప్తున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కరంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి అయితే వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్రశుక్ల పాండ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులైతే చెప్తారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగనైతే జరుపుకుంటారు. మరి ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఒక్కొక్క దాని గురించి వివరణ అయితే చూద్దాం. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను అయితే తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా అయితే భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని అయితే సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కలు తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి అయితే తెలియజేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అయితే అంటారు. ఈ పండుగ కొత్త శకానికి నాంది అయితే పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా అయితే జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం అయితే చేసి ఇంటి నిండా మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలను ధరించి ఉగాది పచ్చడినైతే స్వీకరిస్తారు. కాలాన్ని ఎవరూ ఆపలేరు. దానికి ఎదురెళ్ళడం ఎవరికి సాధ్యపడే విషయం అయితే కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసము అంటే నెల అని అర్థం.
తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమవుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజు 2026 మార్చి 19న ఉగాది పండుగ అయితే జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, దాని విశిష్టత గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగం అయితే చెప్తారు. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతున్నాయి, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, దేశంలో జరిగే విషయాలు, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో అయితే చెప్తారు. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలైతే తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చిందంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. గ్రహగతుల వలన కలిగే బాధను ఉపశమనం అయితే పొందుతారు. ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చెప్తూ ఉంటారు. త్రేతాయుగంలో ఉగాది రోజునే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం అయితే ఉంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకైతే అప్పగించాడని మరో పురాణంలో అయితే కూడా ఉంది. మన సాంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి అయితే ఉంటుంది. అందులో ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానైతే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ, పచ్చడి ఒక ఔషధం. ఉగాది నాటికి చుట్టుపక్కన ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా అయితే కనువిందుగా అయితే మనం చూస్తూ ఉంటాం. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యంలో అయితే కనిపించినట్లయితే మనకు అనిపిస్తుంది. హిందువుల పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి అయితే జరుపుకుంటాము. ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలి. దీని ద్వారా పిల్లలకు పండుగలు, వాటి ప్రాముఖ్యత గురించి అయితే తెలుస్తుంది. అప్పుడే భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి మనం భద్రంగా అయితే అందించగలుగుతాం. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి తొలి పండుగ. తెలుగువారి కొత్త సంవత్సరం ఈ రోజు నుంచే మొదలవుతుందని అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఈ నూతన సంవత్సరం రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరుపుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని కూడా చేస్తారు. మరికొన్ని రోజుల్లో క్రోతినామ సంవత్సరానికి ముగింపు పలికి విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఉగాది విశిష్టతను, చరిత్ర గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం. చైత్రమాస శుక్లపక్షం పాండ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని చాలామంది నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించి విష్ణువు అతన్ని శిక్షిస్తాడని, దాని ఫలితంగా ఉగాది జరుపుకుంటారని చెప్తూ ఉంటారు. పాండ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టినైతే సృష్టించాడని అందరూ నమ్ముతారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋష, మాస, వర్ష బ్రహ్మదేవుడు ఆ రోజున వర్తింపజేశాడని ప్రతీతి. ఎందుకంటే వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే మొదలవుతుందని నమ్ముతారు. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.